అవకాశం కుదరదు. 2 లక్షలకు మించి క్యాష్ డ్రా చేయడానికి కుదరదు కదా, డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయమంటారు కదా. కానీ ఈ కూలీ పనులు, లేకపోతే భవన నిర్మాణ పనులు, మట్టి తవ్వకం పనులు, ఇట్లాగా అనార్గనైజ్డ్ సెక్టార్తో వేలాది మందితో పనులు చేయించుకునే కంపెనీలు ఉంటాయి కదా, అలాంటి కంపెనీలు అయితే ₹1,00,00,000 డ్రా చేసుకోవచ్చు రోజుకి. ఎందుకు? వాళ్ళు సదరు పబ్లిక్ ఆ కార్మికులకి అకౌంట్స్ ఉండవు కాబట్టి డబ్బులు ఇచ్చేయాలి, కాబట్టి చేతికి ఇచ్చేయాలి క్యాష్. అలా డ్రా చేసుకునే కంపెనీలన్నీ కూడా ఈ మ్యూల్ కంపెనీస్ అంటుంటారు, ఎక్కువగా ఉండే 100కి 70-80% ఇట్లా ₹1,00,00,000 క్యాష్ డ్రా చేసే కంపెనీలన్నీ కూడా వాటిని ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా పెట్టేశారు. ఎలక్షన్లో డబ్బులు పంచాలంటే అట్లాంటి కంపెనీలు పెట్టి ఈ డబ్బులు దాంట్లోకి దాని నుంచి క్యాష్ డ్రా చేసేసి తర్వాత తీసుకెళ్లి దాచేసి వ్యవహారం చేస్తారు. ఇలాంటి సూట్ కేస్ కంపెనీలకి డబ్బులు మళ్లించి అప్పుడు ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారనేది వాళ్ళకి కూడా తెలియదు. సోన్ మాకు ఎంత కమిషన్ ఇచ్చారు, మేము ఇచ్చామని చెప్తారు. ఈ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద కేసు అప్పుడు కూడా జరిగింది. అదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదైతే వీళ్ళు అదేదో వేరే దేశానికి సంబంధించిన కంపెనీది అని చెప్పి ఆ పేరు చెప్పి ఇక్కడే పెట్టారు కదా, జర్మనీ కంపెనీ అని చెప్పేసి సిమెన్స్ కంపెనీ అనేసి సిమెన్స్ ఇండియా అని ఇక్కడ ఒకటి రిజిస్టర్ చేసి దాంతో పెట్టి చేశారు కదా. సేమ్ ఇప్పుడు కూడా ఇది అట్లాంటిది అయి ఉండొచ్చు. అయితే ఇది ప్రభుత్వం నేరుగా సంబంధం లేదు.